మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్పై అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇందుకోసం సంతకాలు సేకరించింది. ఎండీపీకి చెందిన ఒక ఎంపీ ఈ విషయాన్ని చెప్పినట్లు లోకల్ మీడియా తెలిపింది. డెమోక్రాట్ల భాగస్వామ్యంతో ఎండీపీ సంతకాలు సేకరించినట్లు చెప్పింది. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతిచ్చినట్లు మాల్దీవుల ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అధాదు వెల్లడించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆయనపై అవిశ్వాసాన్ని పెట్టేందుకు అవసరమైన సంతకాలను ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సేకరించింది. ముయిజ్ ఎంపిక చేసిన మంత్రిమండలిని ఆమోదించేందుకు సమావేశమైన పార్లమెంట్ అధికార విపక్ష ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికింది. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ ముగిసింది. నిన్న సమావేశమైన పార్లమెంట్ 3 మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇప్పుడిక ముయిజ్ పైన అభిశంసన తీర్మానానికి విపక్షాలు నడుం కట్టాయి. ప్రభుత్వ ఎంపీలు, మంత్రుల తీరు సరిగా లేదని ప్రతిపక్షం ఆరోపించింది.